హలో అండి. సో, మనం శాతవాహనుల యొక్క జన్మస్థలం, బర్త్ ప్లేస్ గురించి చూస్తున్నాము. సో, పార్ట్ 6 అనేది ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్‌లో మనం ఏపీ అండ్ కర్ణాటక వారి వాదన చూసాము. ఎవరు ఏ ఏ సోర్సెస్‌ని ఆధారంగా పెట్టుకుని వారి బర్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక అని చెప్పారో చూసాం. ఈరోజు థర్డ్ విదర్భ వాదన గురించి చూద్దాం. జనరల్గా ఇది ఇండియా అనుకుందాం, ఇక్కడ మహారాష్ట్ర అనుకోండి, ఇదంతా మహారాష్ట్ర. సో మహారాష్ట్ర నార్త్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర మనకి విదర్భ ప్రాంతం. ఓకే, ఇదన్నమాట. సో ఈ ప్రాంతం అని చెప్పిన వారు ఎవరు, ఏ ఆధారాలుగా చెప్పారో మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. సో ఇది మహారాష్ట్ర వాదన కింద ఈ పాఠం చూసుకోవాలి, ఇది విదర్భ వాదన కింద చూసుకోవాలి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే, కర్ణాటక అని సపోర్ట్ చేసింది ఎవరు అంటే వివి సుతాంకర్. వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ 2 క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 2 క్వశ్చన్. మీరు ఎవ్రీ ఇయర్ శాతవాహనంలో ఈ టాపిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా వాడి ఇవ్వచ్చు. ఓకేనా. సో వివి సుతాంకర్ అనే వ్యక్తి కర్ణాటక అని చెప్పాడు. ఇప్పుడు విదర్భ అని చెప్పింది ఎవరంటే వివి మిరాసి. ఓకేనండి, వివి మిరాసి. ఈయన శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ అని అంటాడు అన్నమాట. ఓకేనా, ఈయన ఏమంటాడంటే శాతవాహనులు ఆంధ్రభృత్యులు అని అంటాడు, కానీ వీరు ఆంధ్రులు కాదు అని అంటాడు అన్నమాట. ఆంధ్రులు కాదు. మీకు అర్థమైందా? వివి మిరాసి ఏమంటాడంటే శాతవాహనులు ఆంధ్రభృత్యులు అంటారు. భృత్యులు అంటే ఎవరండి? సామంతులు అని మనం మొన్న లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. సో శాతవాహనులు ఆంధ్రభృత్యులే, కానీ వీరు ఆంధ్రులు కాదు, వీరి జన్మస్థలం ఆంధ్ర కాదు అని చెప్తాడనమాట. విదర్భ అనడానికి ఈయన చెప్పిన ఆధారాలు, ఈయన ఏ ఆధార పరిగణలోకి తీసుకుని విదర్భ అని అన్నాడో ఒకసారి చూడండి. ఒకటి, హాతీగుంప శాసనం ఇన్స్క్రిప్షన్. ఓకే, సెకండ్ వన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ హాతీగుంప శాసనం ఎవరు వేపించారు అని అంటే కారవేలుడు. ఓకేనండి, ఈయన ఎవరు? కారవేలుడు ఎవరు అనంటే ఇక్కడ ఆంధ్రాకి పైన కళింగ రాజ్యం ఉంది అని మనం చెప్పుకున్నాం. ఈ కళింగ రాజ్యాన్ని చేది వంశం వారు, ఇంకొక పేరు సదవంశం లేదా మహామేఘ వంశం అని మనం చెప్పుకున్నాం. ఈ వంశంలో గొప్ప రాజు అయిన కారవేలుడు, ఓకేనా, గ్రేట్ కింగ్ అయిన కారవేలుడు ఈ హాతీగుంప శాసనాన్ని వేపించాడండి. ఓకే, ఈ నాసిక్ శాసనం ఎవరు వేపించారో మనం లాస్ట్ క్లాసెస్లో చాలాసార్లు చూసాము. గౌతమి పుత్ర శాతకర్ణి జిపిఎస్ యొక్క తల్లి గారు వేపించారు. సో ఈ రెండు సోర్సెస్ని
రిలేట్ చేసుకుని ఈ వివి మిరాసి ఏం చెప్తాడంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ అని అంటాడు. సో అసలు ఈ శాసనాల్ని తీసుకున్నాడు, వాటికి ఇచ్చిన ఈయన డిస్క్రిప్షన్ ఏంటో ఒకసారి చూద్దాం, వివరణ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ హాతీ గుంప శాసనం. వెరీ ఇంపార్టెంట్. మీకు నేను ఇలాంటి కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, అవి చెప్పినప్పుడే మనకి నోటెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ హాతీ గుంప శాసనం ఎవరు వేపించారండి? కారవేలుడు. ఈయన కళింగ రాజ్యంలో గొప్ప రాజు. ఓకే, ఈయన వేపించాడు. అయితే ఈయన గ్రేట్ కింగ్ అనుకున్నాము, గొప్ప రాజు. తర్వాత ఈయన జైన్ ఫాలోవర్ అన్నమాట, జైనిజాన్ని పాటించాడు. ఓకే. అయితే ఈయన ఎవరికి సమకాలికుడు? కాంటెంపరీ, సమకాలికుడు అంటే ఈయన కాలంలో ఎవరెవరు ఉన్నారు చరిత్రలో అని అనుకుంటే, ఒకటి శుంగ వంశాన్ని స్థాపించిన పుష్యమిత్ర శుంగ. ఓకే, నోట్ మేకింగ్ చేసుకోండి, నేను కూడా రాస్తూ చెప్తున్నా కాబట్టి మీకు టైం ఉంటుంది. పుష్యమిత్ర శుంగ. నెక్స్ట్ శాతవాహనులో మూడో రాజైన మొదటి శాతకర్ణి. మనం శాతవాహనులు 30 మెంబర్స్ అనుకున్నాం, అందుట్లో 1 to 22 కింగ్స్ వచ్చి ఎర్లీ అంటే తొలి శాతవాహనులు, 23 to 30 వచ్చి లేటర్ అని చెప్పుకుంటాము, లేటర్ శాతవాహనస్ అంటే మలి శాతవాహనులు. ఇందులో గొప్ప రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి, మూడో రాజు. ఇక్కడ ఎవరు అని అంటే యజ్ఞశ్రీ, 27th కింగ్. సో ఓవరాల్గా ఎవరు అని అంటే మన జీపీఎస్ 23rd గ్రేట్ కింగ్ జీపీఎస్ అన్నమాట. సో ఇది. సో హాతీ గుంపు శాసనాన్ని నేర్పించింది కారవేలుడు. ఈయన చేది వంశం, కళింగ రాజ్యాన్ని పాలిస్తున్న చేది వంశంలో గొప్ప రాజు. అలాగే ఈయన జైనిజాన్ని ఫాలో అయ్యాడని మనం చెప్పుకుంటున్నాం. ఈయన సమకాలికులు ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ, మొదటి శాతకర్ణి. ఇది ఓకేనండి. అయితే ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. అసలు ఈ వివి మిరాసి అనే వ్యక్తి ఈ హాతీ గుంప శాసనాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ హాతీ గుంప శాసనంలో ఏమని మెన్షన్ చేయబడి ఉంది అని అంటే, ఏమని ఉంది అని అంటే చూడండి. ఇప్పుడు కళింగ రాజ్యం కదా, ఇది కళింగ రాజ్యం అని అనుకుందాం. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తాడంటే, కారవేలుడి యొక్క సైన్యం అంట, ఆర్మీ తన రాజ్యానికి అంటే కళింగ రాజ్యానికి పశ్చిమ దిక్కు అంటే వెస్టర్న్ సైడ్, వెస్టర్న్ డైరెక్షన్, కళింగ రాజ్యానికి తన ఆర్మీ, తన సైన్యం కారవేలుడు, సారీ అండి మళ్ళీ ఒక్కసారి చూడండి మీకు క్లియర్గా చెప్తాను. కళింగ రాజ్యానికి వెస్టర్న్ డైరెక్షన్ వైపు, పశ్చిమ దిక్కు వైపు కారవేలుడి ఆర్మీ అంటే సైన్యం వెళ్ళి
అక్కడ కన్నబెన్న నది, కన్న ఇంపార్టెంట్, బెన్న రివర్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ ఒక గ్రామం ఉందంట. దాని పేరు, దీనికి సమీపంలో ఉన్న గ్రామం అన్నమాట మూషిక నగరం. మూషిక నగరం అనే ఒక గ్రామం ఉందంట. ఓకేనా? ఈ గ్రామాన్ని తిని యొక్క ఆర్మీ, కారవేలుడి యొక్క సైన్యం భయభ్రాంతులకి గురి చేసిందనమాట. ఓకే, గురి చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కళింగ రాజ్యానికి పశ్చిమ దిక్కున ఉన్న కన్నబెన్నా నది వరకు తన ఆర్మీ విస్తరించి, అంటే యుద్ధం చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న మూషిక నగరాన్ని భయభ్రాంతులకు గురి చేసింది అని హాతీ గుంప శాసనం చెప్తుంది. ఓకేనా? ఓకే, చెప్తుంది. అయితే ఇది ఎవరి కాలంలో జరిగింది అని అంటే మూడో రాజైన మొదటి శాతకర్ణి కాలంలో జరిగింది. క్లియర్ అండి? ఈ హాతీ గుంప శాసనంలో ఏమని చెప్పబడింది అంటే కారవేలుడి యొక్క సైన్యం, కారవేలుడి యొక్క సైన్యం ఆర్మీ కళింగ రాజ్యానికి పశ్చిమ దిక్కుగా వెళ్ళి కన్నబెన్న నది వరకు విస్తరించి, అంటే యుద్ధం చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న మూషిక నగరాన్ని భయభ్రాంతులకు గురి చేసింది అని మనకి ఈ శాసనం చెప్తుంది, హాతీ గుంప శాసనం చెప్తుంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్నబెన్న అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మూషిక నగరం ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ ఒకటి ఇస్తాను. ఇక్కడ చూడండి, అది హాతీ గుంప శాసనం. సెకండ్ శాసనం వచ్చి నాసిక్ శాసనం, నాసిక్ ఇన్స్క్రిప్షన్. మీకు ఇందాక చెప్పిన దాంట్లో మీకు ఏదైనా క్లారిటీ మిస్ అయితే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఒక్కసారి మళ్ళీ క్లారిఫై చేస్తాను. సో నాసిక్ శాసనంలో ఏముందంటే ఇది ఏమిచ్చింది, మనం గౌతమి బాలశ్రీ జీపీఎస్ యొక్క తల్లి అని మనం చెప్పుకున్నాము. అయితే ఈ నాసిక్ శాసనంలో జీపీఎస్కి, గౌతమి పుత్ర శాతకర్ణికి మోర్ దెన్ 10 టైటిల్స్ దాకా మనకు ఉంటాయి అన్నమాట, అంటే బిరుదులు. ఓకే, మోర్ దెన్ 10 ఉంటాయి. అందుట్లో ఒక టైటిల్ చూడండి, ఒక బిరుదు వచ్చి ఈ గౌతమి బాలశ్రీ గారు తన కొడుక్కి ఇచ్చుకున్న బిరుదు అనమాట. ఏమని ఆయన్ని సంబోధించింది, ఏమని ఆయన్ని మెన్షన్ చేసింది అంటే బేనా కటక స్వామి, బేనా కటక స్వామి. అంటే జీపీఎస్ యొక్క టైటిల్ బిరుదు ఏంటి అంటే బేనా కటక స్వామి, జీపీఎస్ టైటిల్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ బేనా కటక ఒకటి ఉంది, ఇందాకడ కన్నబెన్న నది అని ఒకటి ఉంది. ఓకే, కన్నబెన్న నది ఇందాకడ హాతీ గుంప శాసనంలో, ఇక్కడ బేనా కటక స్వామి అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఏమైందంటే దీనికి ఏమని చెప్తారు, ఈ టైటిల్కి ఏమని చెప్తారు అంటే ఒక నది ఉండేదంట, బేనా నది అని ఒక నది ఉంది. ఈ నదికి సమీపంలో కటకం అనే నగరం ఒకటి ఉందంట. సో నగరం అనేది ఒకటి ఉందంట. ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ఈ బేనా నదికి సమీపంలో ఉన్న కటకం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని మన జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలన చేశాడు అని చెప్తాడు. ఎవరు చెప్తారు? వివి మిరాసి. ఇది ఆయన ఇచ్చిన డిస్క్రిప్షన్. ఓకేనండి. అయితే
ఇక్కడ ఈ బేనా నది అంటే ఏంటి అని చెప్తారంటే, మీరు జాగ్రఫీ కనుక చదివినట్టయితే మహారాష్ట్రలో ఒక రివర్ ఉంటుంది, వైన్ గంగా అని. ఒకసారి చూడండి మ్యాప్ తీసుకుని. మహారాష్ట్రలో వైన్ గంగా అని ఒక ఫేమస్, మనకి జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ రివర్ సిస్టమ్ చదువుకున్నాం, ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. సో ఈ వైన్ గంగకి ఉపనది ట్రిబ్యూటరీ ఒకటి ఉంటుంది అన్నమాట. దాని పేరు కన్హాస్, కన్హాస్ నది, కన్హాస్ రివర్. సో ఈ కన్హాస్ నదిని బేనా నది అని అంటాడు. ఎవడంటాడు? వివి మిరాసి అని అంటాడంట. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ వైన్ గంగాకి ట్రిబ్యూటరీ అయిన కన్హాస్ నది బేనా నది అని అంటాడు. సో ఇక్కడ కన్నబెన్న రివర్ వరకు వెళ్ళి మూషిక నగరాన్ని భయభ్రాంతులు చేశాడు అని హాతీ గుంప శాసనం చెప్తుంది. అలాగే ఇక్కడ బేనా కటక స్వామి అనే బిరుదు జిపిఎస్కి ఉంది. సో బేనా నది దగ్గర కటకం అనే నగరం ఉంది. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని జిపిఎస్ పరిపాలన చేశాడు. సో విదర్భ అనేది శాతవాహనుల యొక్క జన్మస్థలం అని చెప్పిన వారు ఎవరు అంటే వివి మిరాసి. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ క్లారిటీ అంత అవసరం లేదండి. మీకు ఒక ఇప్పుడు బిట్ పేపర్ లాగా, లేదంటే జీకే క్వశ్చన్ లాగా నేను దీనికి ఇది ఆన్సర్, దీనికి ఇది ఆన్సర్ అని చెప్పవచ్చు, కానీ దీనిలో అయితే మనకు గుర్తుండదు. అందుకని డీటెయిల్గా నేను చెప్తున్నాను, మీరు అది గమనించండి. కానీ ఎంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వన్స్ మీరు అది ఓపెన్ చేస్తే నెక్స్ట్ టైము మీకు ఖచ్చితంగా ఎందుకు ఇక్కడ ఇలా జరిగిందో మీకు అర్థమైపోద్ది. అలా కాకుండా ఇలా బిట్ వైజ్ రాసుకున్నారనుకో మీకు అర్థం కాదు. సో మనకి ఇంత డిస్క్రిప్షన్ అవసరం లేకపోయినా, ఎందుకంటే గ్రూప్ 2లో మనం ఆబ్జెక్టివ్ టైప్ రాస్తాం కాబట్టి, ఈవెన్ ఆబ్జెక్టివ్ టైప్ అడిగినా వాడు కంటెంట్ అనేది మనం ఫోకస్ చేయాలండి. క్వశ్చన్స్ అనేవి అలాగే అడుగుతున్నాడు. సో నెక్స్ట్ టైము మనం ఎంత డీటెయిల్గా నోట్ మేకింగ్ చేసుకుంటే మనకి క్లియర్గా బుక్ తీయంగానే ఓహో ఇక్కడ ఎందుకు వచ్చిందా, వివి మిరాసి ఎందుకు అన్నాడా విదర్భ అని, వివి సుత్తాంకర్ ఎందుకు అన్నాడా కర్ణాటక అని మనకు అర్థమవుతుంది అనమాట. అర్థమైందండి? కానీ మీరు ఇదంతా తెలుసుకోవడం వరకే మీ బాధ్యత. మీరు అల్టిమేట్గా చేయాల్సింది ఏంటి అంటే ఎవరు ఏం చెప్తారు అది మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా గుర్తుపెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడతో మనకి విదర్భవాదం కూడా అయ్యింది. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చి మహారాష్ట్ర వాదన. ఓకే, సో ఫస్ట్ మీరు ఇండియన్ హిస్టరీ ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే వారి కోసం ఒక నేను చిన్న ఇంట్రడక్షన్లో చెప్తాను చూడండి. మనకి మామూలుగా వేద వాంగ్మయం అని ఉంటుంది. ఓకే, మీరు రాసుకోండి ఇది. వేద వాంగ్మయం అంటే ఏంటంటే 3 ఉంటాయి వేద వాంగ్మయాల్లో. ఒకటి వేదాలు రాసుకోండి ఖచ్చితంగా, మీకు ఇండియన్ హిస్టరీ చదివినప్పుడన్నా క్లారిటీ వస్తుంది. వేదాంగాలు, నెక్స్ట్ ఉపవేదాలు. సో ఈ వేదాలు ఎన్ని అని అంటే అందరికీ తెలుసు 4 ఉంటాయి. ఈ
వేదాంగాలు 6 ఉంటాయి అన్నమాట. ఉపవేదాలు మళ్ళీ 4 ఉంటాయి, అంటే టోటల్ 14. అంతే కదండి. అయితే మళ్ళీ ఒకసారి చూడండి, ఈ వేదాలు 4 అని అనుకున్నాం కదా, అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తాను. 1 ఋగ్వేద కదా, లేదంటే తెలుగులో ఋగ్వేదం. ఇలా కాదు, ఇట్లా రాస్తాం. చూడండి, ఫస్ట్ది ఋగ్వేద. ఓకే, ఋగ్వేదం, సామవేద, నెక్స్ట్ యజుర్వేద, తర్వాత అథర్వణ వేద. ఓకే, 4 వేదాస్ ఉంటాయి. అయితే ఈ ఫస్ట్ 3 వేదాలు తొలి వేదాలు అని అంటాం, ఎర్లీ వేదిక్. అంటే ఇవి కంపోజ్ ఎప్పుడు చేశారు, ఎప్పుడు వీటిని రచించారు అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో రచించారు, కాబట్టి తొలి వేదాలైన. ఇది పైగా ఈ 3 వేదాలు ఆర్యుల చేత రచించబడినవి. ఆర్యన్స్ రచించారు, దీనిని ఆర్యన్స్ రచించలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆర్యన్స్ రచించలేదు. మళ్ళీ ఈ 4 వేదాలకి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాను, క్లారిటీ తెచ్చుకోండి. మళ్ళీ 4 వేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ 4 వేదాలకి ఈచ్ అంటే ఒక్కొక్క వేదాకి 4 పార్ట్స్ ఉంటాయి. అంటే ఋగ్వేదాకి 4 పార్ట్స్ ఉంటాయి, సామవేదాకి 4 పార్ట్స్ ఉంటాయి, యజుర్వేదాకి 4 పార్ట్స్ ఉంటాయి, అథర్వణ వేదాకి 4 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, క్లారిటీగా రాసుకోండి, మీకు ఇంత క్లారిటీగా క్లియర్గా ఎవ్వరు చెప్పరు. సో 4 వేదాస్ ఉన్నాయి, ప్రతి ఒక్క వేదాలకి 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్ ఏంటి అని అంటే, 1 సంహితలు. ఓకే, సంహితాస్ రాసుకోండి, 2 లాంగ్వేజెస్లో రాసుకోండి. తర్వాత బ్రాహ్మణకాలు, తర్వాత అరణ్యకాలు, 4th వన్ ఉపనిషత్స్. ఓకేనండి, సంహితాస్, బ్రాహ్మణకాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్. సో ఈ 4 వేదాలు యొక్క ఉపనిషత్తులు అంటే 4 వేదాస్ ఉన్నాయి, ఈ 4 వేదాస్లో ఉపనిషత్తులు ఉన్నాయి. అవి అన్నీ కలిపి టోటల్ ఎంత అంటే 108. ఓకేనా, టోటల్ 4 వేదాస్లో ఉన్న
ఉపనిషత్తుల యొక్క సంఖ్య ఎంత అంటే 108. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే, కలర్ చేంజ్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ వైజ్గా చూడండి. బృహద్ సో బృహద్రణ్యక అనేది మనకి టాప్ మొట్టమొదటి వేద అనమాట, సారీ ఉపనిషద్ అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి 4 వేదాలు ఉన్నాయి. వేదాంగాల్లో 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలకి 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్లో ఒకటి ఉపనిషద్. ఈ ఉపనిషత్తులు అన్ని వేదాల్లో కలుపుకుని ఎన్ని అని అంటే 108. దీంట్లో టాప్ది ఏంటి అంటే బృహదారణ్యక. ఓకేనా అండి, బృహదారణ్యక ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో వేదాల్లో 4 వేదాల్లో 4 పార్ట్స్ ఉన్నాయనుకున్నాము. ఇందులో ఒకటి బ్రాహ్మణకాలు అని అనుకున్నాం, బ్రాహ్మణకాలు అని అనుకున్నాం. ఓకేనా, ఇందులో ఒకటి ఏంటంటే, అంటే ఫస్ట్ దాని కాదు, ఒకటి ఐత్రేయ బ్రాహ్మణ. ఐత్రేయ వెరీ 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 ఇంపార్టెంట్. ఐత్రేయ బ్రాహ్మణ. మీకు ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు చెప్పేటప్పుడే మీకు అర్థం కాదు అని అనిపిస్తే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అయినా కానీ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు చెప్పండి, నెక్స్ట్ క్లాస్లో నేను క్లారిటీ ఇస్తాను. కొంచెం టైం తీసుకుని స్లోగా వెళ్తూ. సో 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలకి 4 పార్ట్స్ ఉన్నాయి. అందుట్లో ఒకటి బ్రాహ్మణకాలు. దీంట్లో ఒకటి ఐత్రేయ బ్రాహ్మణ. ఓకే, దీన్ని రచించింది ఎవరు అని అంటే మాహీదాస ఐత్రేయనుడు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. మాహీదాస ఐత్రేయనుడు. ఓకేనండి, ఈయన ఎవరు? ఈ మాహీదాస ఐత్రేయుడు ఎవరు అని అంటే విశ్వామిత్రుడి కుమారుడు. విశ్వామిత్ర సన్ అన్నమాట, విశ్వామిత్ర కుమారుడు ఈ మాహీదాస ఐత్రేయనుడు. ఓకే, ఈ విశ్వామిత్రుడు ఎవరు అని అంటే ఈయన ఆర్య తెగకి, ఆర్య తెగ అంటే జాతి, రేస్ సంబంధించిన ఒక తెగ. ఆ తెగ పేరు పురు. ఓకే, ఈ పురు తెగకి సంబంధించిన వ్యక్తి ఈ విశ్వామిత్రుడు. ఏ తెగకండి? పురు తెగకి సంబంధించిన ఒక వ్యక్తి. ఈయన కుమారుడు ఎవరు అని అంటే మాహీదాస ఐత్రేయుడు. ఈయన రచించింది ఐత్రేయ బ్రాహ్మణం. ఈ పురు తెగ అనేది ఒక ఆర్యుల తెగ. ఓకే, ఆర్యుల తెగ అని అంటే యాక్చువల్లీ ఆర్య తెగలు ఎన్నో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ భరత తెగ.
నెక్స్ట్ కురుతెగ, దీనికి సంబంధించిన వ్యక్తే విశ్వామిత్రుడు. తర్వాత కురుతెగ, ఎప్పుడైనా విన్నారా ఈ కురుతెగ, కురువంశం అని? వింటే ఒకసారి మెమరైజ్ చేసుకోండి. ఈ కురుతెగకి సంబంధించిన వ్యక్తులు ఎవరు అంటే కౌరవులు, వినుంటారు కదా. మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం జరిగిన వారన్నమాట. నెక్స్ట్ పాండవులు. సో మనకేం తెలుస్తుంది? కౌరవులు, పాండవులు ఏ తెగకి సంబంధించిన వ్యక్తులు? కురుతెగకి. ఈ కురుతెగ ఎందులో భాగము అంటే ఆర్య తెగకి సంబంధించిన ఒక తెగ. ఓకేనా అండి? ఈ కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన యుద్ధాన్ని ఏమంటాం మనం? కురుక్షేత్రం అని అంటాం. కురుక్షేత్ర యుద్ధము అని అంటాం. ఈ కురుక్షేత్ర యుద్ధం గురించి మనకి ఎక్కడ చెప్పబడింది అని అంటే మహాభారతం, అంతే కదా. ఈ మహాభారతానికి ఇంకొక పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసుకోండి, ఇంపార్టెంట్ అండి. జయ సంహిత. ఒక్క నిమిషం. జయ సంహిత. సో ఈ మహాభారతాన్ని ఏమని అంటారు అంటే పంచమ వేదం. అంటే ఏంటి అంటే 5th వేద. సో యాక్చువల్లీ వేదాలు ఎన్ని? 4. సో 5వ వేదంగా దేన్ని భావిస్తాం? మహాభారతాన్ని. కాబట్టి పంచమ వేద అని అంటాము. ఈ మహాభారతానికి మరో పేరు జయ సంహిత. ఓకేనా? ఇదంతా మనకి ఇక్కడ ఏపీ హిస్టరీలో ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు, బట్ మనకి ఒక్క నిమిషం, ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ అండి. ఒక్క నిమిషం స్క్రీన్ సెట్ చేసుకుంటున్నాను. ఓకేనా అండి? ఇందాకడ విశ్వామిత్రుడి కొడుకు ఈ మాహీదాస ఐత్రేయునుడు అని అనుకున్నాము. విశ్వామిత్రునికి ఎంతమంది కుమారులు అని అంటే ఈయనకి 50 మంది కొడుకులు అన్నమాట, కుమారులు. అందుట్లో ఒకడు మాహీదాస ఐత్రేయునుడు. ఓకే, మాహీదాస ఐత్రేయునుడు. ఈయన రాసింది ఐత్రేయ, కాబట్టి ఐత్రేయ బ్రాహ్మణం అని దానికి వచ్చింది పేరు. ఓకేనండి? అయితే ఇందాకడ వేద వాంగ్మయాలు చెప్పుకున్నాము. అందుట్లో వేదాంగాలు నెక్స్ట్ 6 అని చెప్పుకున్నాం కదా. ఆ 6 ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మీరు ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక క్లారిటీ కావాలి కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ది శిక్ష, సెకండ్ది నిరుక్త, థర్డ్ది జ్యోతిష్య, ఫోర్త్ది ఛందస్సు, ఫిఫ్త్ది వ్యాకరణ, సిక్స్త్ది కల్ప. ఓకే, వేద వాంగ్మయాలు ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయినాయి అంటే 3. అందుట్లో ఒకటి వేదాలు, వేద వాంగ్మయాలు, ఇంకొకటి ఉపవేదాలు. వీటి గురించి తెలుసుకున్నాము. వేదాలు 4 అనేసి, తర్వాత వేదాంగాలు 6 అనుకున్నాము. 6 ఏంటో ఇక్కడ చూసాము. సో ఉపవేదాలు 4. ఓకేనా అండి?
ఈ ఉపవేదాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. మీకు ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సారీ, ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఇదంతా వేస్ట్ అని అనుకోవద్దు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది వేస్ట్ కాదండి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఓకే, సో ఇప్పుడు ఉపవేదాలు చూద్దాం. ఇన్ని 4. ఇందులో ఫస్ట్ది ధనుర్వేద. ధనుర్వేదం. నెక్స్ట్ది ఆయుర్వేదం. థర్డ్ది శిల్పవేదం. ఫోర్త్ది గాంధర్వ వేదం. సో ఇది ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. వేదాలు 4: ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణవేద. వీటికి మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఇదన్నమాట. ఇదంతా మీకు ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. సో అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. ఇందాకడ ఐత్రేయ బ్రాహ్మణం అని చెప్పుకున్నాం. ఇది రాసింది ఎవరు, రచించింది ఎవరంటే మాహీదాస ఐత్రేయుడు అనేసి చెప్పుకున్నాం. మాహీదాస షార్ట్కట్లో రాస్తున్నాను, అర్థం చేసుకున్నాను అంతే, ఇంకేం కాదు, నోటితో చెప్పేస్తున్నా కదా. సో ఈ ఐత్రేయ బ్రాహ్మణం అనేది ఎందులో భాగం అనంటే ఋగ్వేద. ఋగ్వేదాలో మనకి సంహితాలు, బ్రాహ్మణకాలు, తర్వాత అరణ్యకాలు, తర్వాత ఉపనిషత్తులు ఇలా చెప్పుకున్నాం కదా కదండి. ఇందులో ఈ బ్రాహ్మణకాలకి సంబంధించిన పార్ట్లో ఉంటుందన్నమాట ఈ ఐత్రేయ బ్రాహ్మణం. గుర్తు పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐత్రేయ బ్రాహ్మణం ఎందులో భాగం అంటే ఋగ్వేదాలోని బ్రాహ్మణకాల్లో భాగం. ఓకేనండి. అయితే ఈ ఐత్రేయ బ్రాహ్మణంలో ఏమని రాయబడింది, ఏమని మెన్షన్ చేసి ఉంది అనేది చూద్దాం ఒక్కసారి. ఫస్ట్, ఇందులో కొన్ని జాతులు, ఇండియాలో ఉన్న, భారతదేశంలో ఉన్న కొన్ని జాతులు అంటే రేసెస్ గురించి మనకి చెప్పారు. వాటి పేర్లు మెన్షన్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సబరులు, తర్వాత మూతిబలు, తర్వాత పులిందలు, తర్వాత ఆంధ్రులు. సో ఈ ఐత్రేయ బ్రాహ్మణంలో మన భారతదేశంలో ఉన్న కొన్ని జాతు పేరుల గురించి రాయబడి ఉంది. అందుట్లో సబరులు, మూతిబులు, పులిందులు, ఆంధ్రులు అనే తెగవారు ఉన్నారు. అయితే ఈ పై 3 తెగవారు ఏ ఏరియాకి, భారతదేశంలో ఏ ప్రాంతంలో వారు స్థానికులు అని అంటే మహారాష్ట్ర. ఓకే, కాబట్టి హిస్టారియన్స్ ఏమనుకుంటారంటే శాతవాహనులు ఆంధ్రులు,
కొంతమంది హిస్టారియన్స్ ఏమని అనుకుంటారంటే శాతవాహనులు ఆంధ్రులు, కానీ ఈ ఆంధ్రుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని అంటారనమాట. ఎందుకు అంటారు అని అంటే ఈ శబరులు, మూతివులు, పులిందులు వీరు మహారాష్ట్రం వీరి జన్మస్థలం కాబట్టి ఈ ఆంధ్రులు కూడా ఈ ఐత్రేయ బ్రాహ్మణంలో వీరి ప్రస్తావన కూడా ఉంది కాబట్టి వీరితో పాటు వీరిది కూడా మహారాష్ట్రనే. ఈ ఆంధ్ర జాతికి సంబంధించిన వ్యక్తులే శాతవాహనులు అని కొంతమంది అని అంటారు, కొంతమంది హిస్టారియన్స్. ఇంకోటండి, మీకు లాస్ట్ శాతవాహన క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చెప్పాను, అది ఒకసారి రెక్టిఫై చేసుకోండి. మత్స్య పురాణం నాకు గుర్తులేదు, నేను చెప్పాను అని అనుకుంటున్నాను, అందుకని రిపీట్ చేస్తున్నాను. పురాణాల్లో ప్రాచీన పురాణం మత్స్య పురాణం అని చెప్పుకున్నాము. నేను దీని గురించి చెప్పినప్పుడు ఏం చెప్పానంటే ఆంధ్రుల గురించి మొట్టమొదట అంటే ఫస్ట్ టైం, అలాగే ఫస్ట్ గ్రంథం మొట్టమొదట ప్రస్తావించింది ఈ మత్స్య పురాణం అని చెప్పినట్టు నేను అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు. బట్ ఒకవేళ అలా నేను చెప్పుంటే ఇది తప్పండి, ఇదంతా తప్పు. సో మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, నోట్ రాసుకొని. ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడిగిన బిట్ కూడా. ఆంధ్రుల గురించి ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ గ్రంథం కూడా ఏంటిది అంటే ఐత్రేయ బ్రాహ్మణం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ మిస్టేక్ చెప్పుంటే ఇది కరెక్ట్ చేసుకోండి, సారీ ఫర్ దట్. ఓకే, ఆంధ్రుల చరిత్ర గురించి లేదా ఆంధ్రుల చరిత్ర గురించి అని అన్నా, లేదా ఆంధ్రుల ప్రస్తావన ఫస్ట్ ఎక్కడ మెన్షన్ చేశారు, ఫస్ట్ ప్రస్తావించిన గ్రంథం ఏంటి అంటే ఐత్రేయ బ్రాహ్మణం. ఒకవేళ నేను అలా చెప్పుంటే మీరు ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. ఐత్రేయ బ్రాహ్మణం ఈజ్ ద రైట్ ఆన్సర్. మత్స్య పురాణం అని చెప్పినట్టు నేను అనుకుంటున్నాను, బట్ అది తప్పు, సారీ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో ఇక్కడితో అంటే ఐత్రేయ బ్రాహ్మణం ద్వారా కొంతమంది హిస్టారియన్స్ ఈ ఐత్రేయ బ్రాహ్మణాన్ని ఆధారంగా తీసుకుని కొంతమంది హిస్టారియన్స్ ఏమని అంటారంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అంటారు. శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్ర జాతికి చెందిన వారే, కానీ ఈ ఆంధ్రులు ఎక్కడ, వీరి జన్మస్థలం ఎక్కడ అంటే మహారాష్ట్ర అంటున్నారు. ఓకేనా, అది. సో ఇక్కడతో నేను క్లాస్ ఎండ్ చేస్తాను, నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటానండి. సో ఈ మహారాష్ట్ర పార్ట్ అనేది కొంచెం లెందీగా ఉంటుంది, ఫోకస్డ్గా చదవండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి త్రూ కమెంట్ సెక్షన్, నేను డెఫినెట్గా రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ.